వందే రామదూతం వందే రామదూతం భగవాన్ శ్రీ రామదూత స్వామికి భగవాన్ శ్రీ రామదూత స్వామికి భగవాన్ శ్రీ రామదూత స్వామికి థ్యాంక్ యూ. చాలా సంతోషం. కలియుగ ప్రత్యక్ష దైవం అవధూత చక్రవర్తి విశ్వగురువు కలియుగంలో మన ముందు నడయాడుతున్న బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల పరంపరలో వచ్చిన అవధూత భగవాన్ శ్రీ రామదూత స్వామి. మనమందరం ధన్యజీవులం. ఈరోజు గురు పూర్ణిమ అంటే గురువుని సేవించటం. మనకు చదువు చెప్పిన గురువులైనా, తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా, మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఎవరైనా గురు సమానులే. కానీ మన జీవితంలో గురువు అనేవారు లేక అంధకారములో ఎన్నో పెద్ద కుటుంబాలు రాలిపోతున్నాయి. కానీ కలియుగంలో ఎంతోమంది అవధూతలు ఉద్భవించిన పుణ్యభూమి మన భారతదేశం. ఆ పరంపరలో మనమందరం చాలామంది గురువులు అనుకుంటున్నాం. రమణ మహర్షి, షిరిడి సాయినాథుడు, గొలగమూడు వెంకయ్య, పుట్టపర్తి బాబా, అనేక మంది అవధూతలు ఉద్భవించిన పుణ్యభూమి మన భారతదేశం. ఆ పరంపరలో 43వ అవధూతగా కలియుగంలో మన తెలుగునాట తెలుగు ప్రాంతంలో మన ముందుకు ఉద్భవించిన మహానుభావుడు భగవాన్ శ్రీ రామదూత స్వామి. కొన్ని సంవత్సరాలుగా మన అందరి ముందు నడయాడుతూ కోట్లాది మంది భక్తులు తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళనాడు, కర్ణాటక, భారతదేశంలో ఉన్న అనేక రాష్ట్రాల నుంచి ఈరోజు ఈ గురు పౌర్ణమ మహోత్సవానికి ఇచ్చేసిన భక్తులందరికీ మా రామదూత స్వామి ఆశ్రమం తరపున మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా సంతోషం. అమ్మవార్లు అయితే దీక్ష తీసుకున్నారు, 40 రోజులుగా అయ్యవారు తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి మరికొద్దిసేపట్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అనేక మంది తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్కనున్న కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా విచ్చేస్తున్నారు. ఈరోజు గురు పౌర్ణిమ. గురువుతో నేను 13 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తూ 1-2 విషయాలు మీకు అర్థమయ్యే విధంగా, నా జ్ఞానాన్ని సహకరించే విధంగా మీకు చెప్తాను. నిజంగా ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మా మునీశ్వరులకి అందరికీ నమస్కరిస్తూ, నిజంగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన తిరుపతి రాజు గారు, ఇంకా అనేక మంది బృందం అందరికీ కూడా నేను నమస్కరిస్తూ 2 విషయాలు చెప్తాను. కలియుగంలో కలిపురుషుడు వల్ల మనమందరూ కూడా కష్టాల పాలవుతున్నాం. మన కళ్ళ ముందే అనేక ఘోరాలు, నేరాలు జరుగుతున్నా భగవంతుడు ఆపలేకపోతున్నాడు అంటే చాలామంది అజ్ఞానంతో దేవుడు లేడు ఈ లోకంలో అనుకుంటాం. దేవుడు ఉన్నాడు, దేవుడు మనలోనే ఉన్నాడు. ఆ దేవుడు మనలో ఉన్నాడు అని తెలియడానికి నీకు ఒక గురువు అవసరం. ఆ గురువే రామదూత స్వామి. ఈ రోజున ఈ కలియుగంలో బ్రహ్మనాగిరివత చదవటం, మాట్లాడటం, రాయటం తెలిసిన ఏకైక విశ్వగురువు భగవాన్ శ్రీ రామదూత స్వామి. నిజంగా బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు, దేవతలు, కిన్నెరులు, కింపురు ఎంతోమంది మాట్లాడే ఆ బ్రహ్మనాగరి భాషను ఈరోజు కలియుగంలో మనందరూ కర్మలు తీయడానికి, కష్టాలు తీయడానికి ఆయన యొక్క ఆశీర్వచనం బ్రహ్మనాగరి భాషలో ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా స్వామివారిని దగ్గరగా చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, పేద ధనిక, కులం, మతం అనేది లేదు ఆయన దగ్గర. ఎవరైతే భక్తి విశ్వాసాలతో స్వామివారిని ఒక పరమేశ్వరుడుగా, ఒక విష్ణుమూర్తిగా, ఒక బ్రహ్మగా, ఒక గురువుగా, ఈయన దేవుడు అని ఎవరైతే మనస్ఫూర్తిగా మీరు మననం చేసుకుంటారో ఆ లిప్త సమయం నుంచి మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఎంతోమంది అనుభవాలు చెప్పారు, ఎన్నో గ్రంథాలలో రాశారు. ఈ రోజున మీరు అనుకుంటారు తెలుగు రాష్ట్రాలే కాదు, అనేక మంది ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే నితిన్ గడ్కరీ గారు, కేంద్ర మంత్రులు అనేక మంది పేర్లు చెప్తే సమయం సరిపోదు. ఈరోజు ఐఏఎస్, ఐపీఎస్, సుప్రీంకోర్టు జడ్జిలతో సహా డాక్టర్లు, సైంటిస్టులు ఎంతోమంది, అటు కర్ణాటక నుంచి యడియూరప్ప గారు కానీ, జయలలిత గారు కానీ, రజనీకాంత్ గారు కానీ, స్టాలిన్ గారు కానీ అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గురువు పాదాల వైపు ఎందుకు వస్తున్నారో మీకు నేను ఈరోజు చెప్తాను. రాజు ఎటు ఉంటే ప్రజలు అటువైపు ఉంటారు అంటే అర్థం ఏమిటంటే, ఈ రోజున భక్తులు నిజంగా మనం లోకంలో ఒక మాయ వల్ల మనం ఏం చేస్తామంటే ఒక గుడికి పోతాం.
గుడికి పోయినప్పుడు అక్కడ భగవంతుడు ఉన్నాడు అని మనకు తెలుసు. నాతో పాటు మీరు గుడికి వస్తారు. నా కర్మానుసారం నాకు మంచి జరుగుతుంది, మీ కర్మానుసారం గుడికి వస్తే మీకు మంచి జరగదు. మన అజ్ఞానం ఏమిటంటే, నాకు కర్మలు వచ్చాయి, గుళ్ళో దేవుడు లేవుడు కాబట్టి గుళ్ళో దేవుడిని మారుస్తాం. ఒక స్వామి కాడికి పోతాం, స్వామి దగ్గర కూడా ఒకరోజు ముందో వెనకో మనకి మంచో చెడో జరుగుతుంది, అప్పుడు కూడా గురువులో దైవత్వం లేదనుకుంటాం. ఇదంతా మన అజ్ఞానం. కారణం, కొన్ని కోట్ల జన్మల నుంచి మనం చేసిన పుణ్యాది కార్యాల వల్ల ఈ మానవ జన్మ వచ్చింది మనకి. ఈ మానవ జన్మ రావడానికి అనేక జన్మల్లో చేసిన పుణ్యం ఈరోజు మిమ్మల్ని మానవుడిగా తయారు చేసింది. మనం అందరూ ఇక్కడ కలిసాం. కానీ ఈ రోజున మన ముందు కాసేపట్లో వస్తున్న సాక్షాత్తు మానవుడిగా కనుక రామదూత స్వామిని మీరు చూశారా, మీరు మాయలో ఉన్నట్టే. కానీ ఆయన్ని ఒక భగవంతుడిగా, ఒక గురువుగా, త్రికాల జ్ఞానిగా, బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడిగా మీరు రామదూత స్వామిని మీ యొక్క జ్ఞానశక్తితో మీరు చూస్తే మీ కర్మలన్నీ కూడా మెల్లిమెల్లిగా ఆయా సమయాల్లో క్లియర్ అయిపోతుంటాయి. ఈ రోజున చాలామంది ఇక్కడ దీక్ష చేసిన అమ్మవార్లు ఉన్నారు, వెనకమ్మ చాలామంది ఉన్నారు, ఇక్కడ చాలామంది ప్రముఖులు వచ్చారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ. ఎవరు ఏం చేసినా ఈరోజు గురు పూర్ణిమ, స్వామివారి యొక్క పాద పూజ చేస్తున్నారు మునీశ్వరులు అందరూ కూడా. ఈ సమయంలో ఇక్కడ చేసే పాద పూజ మునీశ్వరులు చేసినా మనమందరం కూడా స్వామివారికి ప్రత్యక్షంగా మీరు కూడా చేస్తున్నట్టే. ఈరోజు ఇంత పుణ్య కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు మన పండితులు. అందుకని మీ అందరికీ సమయం లేదు, ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి క్లుప్తంగా రెండు విషయాలు చెప్తాను. స్వామివారిని పట్టుకునే విధానంలో చాలామంది వెనకబడుతున్నారు. స్వామివారిని ఎలా పట్టుకోవాలో చెప్తాను. ఈరోజు మీరు ఇక్కడికి వచ్చారు, మీ సంకల్పాలు చెప్పుకున్న తర్వాత కొంతమందికి అవ్వచ్చు, కొంతమందికి లేట్ అవ్వచ్చు. దీంట్లోనే మన బుద్ధి చిత్తము పనిచేయాలి. బుద్ధి చిత్తము పనిచేస్తేనే స్వామివారు మీకు చిక్కేది. గురువు కూడా మాయలో పెడతాడు. శ్రీకృష్ణుడైనా రాముడైనా అందరూ మనకి గురువులు చదివాం, శాస్త్రాల్లో చదివాం. భక్తుడిని మాయలో పెడతారు. కారణం మన అజ్ఞానాన్ని తొలగించడానికి. భగవంతుడు జగన్నాటక సూత్రధారి. మనం వేసే వేషాలకి, ఎందుకంటే ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఇవేమీ ఉండవు. అలంకరణ ఒక ఆత్మే మనకి శాశ్వతంగా మిగులుతుంది. అందుకే స్వామివారు ప్రతి మనిషి భగవత్ స్వరూపుడే. స్త్రీ పురుషులు ఎవరైనా మానవుడిగా వచ్చాం, చివరికి మాధవుడిగా వెళ్ళిపోవాలి. కావున మీ అందరూ కూడా రామదూత స్వామి వారి ప్రాంగణంలో ఉన్నారంటే కొన్ని కోట్ల జన్మల నుంచి మీరు గురువు అవధూతని చేరుకునే యోగ్యత మీకు వచ్చింది. అవునంటారా కాదంటారా? గట్టిగా చెప్పండి, కొట్టాలి. ఎస్, ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి మీరు అందరు ఇక్కడికి రావడానికి కారణం మీ వెనకాల గురువు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మీ వెనకాల గురువు ఉన్నాడు. గురువు చేసే కార్యక్రమాలు నేను వర్ణించలేను, కానీ ఆయన చేసే మహిమ, ఆ మహిమ తత్వాన్ని మాత్రం మీకు చెప్తాను. మనం నిజంగా కొన్ని కష్టాలు పడుతూ ఉంటాం కుటుంబంలో. పిల్లల చదువులని, వ్యాపారమని, ఉద్యోగమని, వ్యవసాయమని, రాజకీయమని. సపోజ్ ఒక ఎమ్మెల్యే గారు ఉంటారు, అయిన తర్వాత నేను మంత్రి అవ్వాలనుకుంటాడు ఆయన. కానీ మంత్రి అవ్వాలంటే ఎంత అదృష్టం ఉండాలి ఆయనకి, ఎన్ని పుణ్యకర్మలు చేసి ఉండాలి. కొంత ప్రాంతాన్ని, ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఒక మంత్రికి ఎంత యోగ్యత ఉండాలి. కానీ ఎమ్మెల్యే అయ్యాక ఆయన మంత్రి అవ్వకుండా అనేక పాపగ్రహాలు అడ్డుపడతాయి. ఇక్కడున్న జాతకాలు చూసేవాళ్ళకి, నక్షత్రాలు చూసేవాళ్ళకి, ఉంగరాలు పెట్టుకునే వాళ్ళకి ఇవి తెలియదు. త్రికాలి జ్ఞానైన రామదూత స్వామి లిప్త సమయంలో ఆయన యోగ కుండల్లోకి చూసి చక్రాల్లో ఉన్న పాపగ్రహాలని పక్కకి జరిపి, ఆయనకి గనక యోగ్యత ఉంటే మంత్రిని కాదు, తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టే ఏకైక విశ్వగురువు రామదూత స్వామి. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే, ఎగ్జాంపుల్, మీరైనా, మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా రామదూత స్వామికి ఒక భక్తి భావంతోనే చూస్తారు ఆయన. మీరు కూడా ఇక్కడికి మీరు వచ్చారు, స్వామివారు పదే పదే చెప్తారు మీకు, మీ మనసు, బుద్ధి, చిత్తాన్ని మీ ఆధీనంలో పెట్టుకోండి. అప్పుడు మీకు రామదూత స్వామి లిప్త సమయంలో మీకు చిక్కుతారు. మన బుద్ధో చోట, మన మనసోటో చోట, మన చిత్తమో చోట మీరు పెట్టుకుంటే గురువు చిక్కేది లేదు ఈ లోకంలో. మీరు ఎన్నిసార్లు ఆశ్రమానికి వచ్చినా చిక్కేది లేదు. అందుకనే ఈర్ష్య, ద్వేషం, అసూయ, కోపం ఇవన్నీ ఈ రోజున ఇక్కడ విడిచిపెట్టేయండి. పూర్ణిమ. అందుకని నేనేమంటున్నానంటే, కంపల్సరీ ఈ రోజున మీరు స్వామివారి ఏదైతే అనుగ్రహ భాషణంలో మీకు చెప్తారో అవన్నీ మీరు కంపల్సరీ మీరు తూచా తప్పకుండా పాటించి, మళ్ళీ అవకాశం ఉంటే మళ్ళీ మాట్లాడదాం, వేరే విఐపీలు కూడా వస్తున్నారు.
ఒక్కసారి అందరూ వందే రామదూతం, వందే రామదూతం, వందే రామదూతం, వందే రామదూతం, వందే రామదూతం. వందే రామదూతం. థ్యాంక్ యూ, నమస్కారం అందరికి. బిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఈరోజు చాలా పరిపూర్ణమైన పుణ్యదినం, గురు పూర్ణిమ. గురువుల్ని సేవించటం, ఎందరో మహానుభావులందరికీ వందనాలు అన్నట్టు గురువుని సేవించటం అంటే మన తల్లిదండ్రులనే కాదు, సాక్షాత్తు పరమేశ్వరుని సేవించటమే మనం అందరం. ఈ రోజున భగవాన్ రామదూత స్వామి, హిమాలయవాసి, అవధూత చక్రవర్తి, త్రికాలజ్ఞాని, పంచభూతాలను తన ఆధీనములో పెట్టుకుని ఈ రోజున కొన్ని సంవత్సరాలుగా, ఒక 30-40 సంవత్సరాలుగా ఈ కలియుగంలో ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, అటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో లక్షలాది మంది, కోట్లాది మంది భక్తులను తయారు చేసి కలియుగంలో నిజంగా దేవుడున్నాడా, గురువు ఉన్నాడా అనే సందేహం ప్రతి మానవుడికి వస్తుంది. కారణం, కలియుగంలో భగవంతుడు చిక్కావాలంటే చాలా కష్టపడాలి. గుడికి పోతూ ఉంటారు, గుళ్ళో లింగం ఉంటుంది, ఒక విగ్రహం ఉంటుంది, కానీ మీరు మాట్లాడలేరు. నువ్వు 2 చేతులు నమస్కరించి నీ కర్మలు, నీ కష్టాలను గుడిలో దేవుడికి మొక్కుకుంటావు. స్వామి, నాకు ఆరోగ్య సమస్యలు పోవాలి, నా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలి, వ్యవసాయం, ఉద్యోగం బాగుండాలని దేవుడికి మొక్కుతావు. దేవుడు వింటున్నాడనే మొక్కుతావు, కానీ దేవుడు నీ కష్టాలు తీర్చాడా లేదో మళ్ళీ మీ ఇద్దరికి సంభాషణ ఉండదు. కారణం, భగవంతుడు అక్కడ శిలై ఉన్నాడు. కానీ ఇక్కడే మీరు పట్టుకోవలసిన విషయం అందరూ కూడా, ఇక్కడ సాక్షాత్తు అదే శివుడు, బ్రహ్మ, విష్ణు వంశలో వచ్చిన అవధూతలు కలియుగంలో చాలా అరుదుగా ఉంటారు. కారణం, కలిపురుషుడు యొక్క ప్రభావం చేత ప్రతి మానవుడు కష్టాలు పడుతూనే ఉంటున్నాడు. ఈరోజు ఈ గురి పూర్ణిమ, భగవాన్ రామదూత స్వామి వారి పాదపూజ మహోత్సవానికి వేలాదిగా భక్తులు రావడానికి కారణం, అనేక సమస్యలతో వచ్చాడు. నీకు ఆరోగ్యంగా బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తావు, మనసు బాగోపోతే దేవాలయానికి వెళతావు. కర్మలు అధికమైనప్పుడు నువ్వు ఒక సిద్ధాంతి గారి దగ్గరకు, జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్తావు. అయ్యా, నా జాతకంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, మా అమ్మాయికి జాతకంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, పెళ్ళి అవ్వట్లేదు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దానికి పరిష్కారం ఏంటని నీ చుట్టూ ఉంటే మాయాభ్రమములోనే నువ్వు తిరుగుతావు. కానీ భగవంతుడే నేరుగా మానవ రూపంలో ఉంటే మనం ఏం చేయాలి? ఈరోజు రామదూత స్వామి భగవంతుడై నేరుగా మన ముందుకు వస్తే మనం ఏం చేయాలి? ఇక్కడికి వచ్చాక గురువుని పట్టుకునే విధానం తెలియక మనం వెనుదిరిగితే మన శ్రమ వృధా. మనం ఒక పొరుగురు పోవాలంటే ఒక బస్సు ఎక్కి మళ్ళీ అక్కడ దిగి ఎలా వెళ్ళాలనేది ఒక రూట్ మ్యాప్ ఎలా ఉంటుందో, గురువు కాడకు వచ్చాక రామదూత స్వామి ఎవరు అని మనకు తెలిసాక, మనకు ఏమైనా ఇవ్వగలుగుతాడని తెలిసాక, పట్టుకోవడం తెలియకపోతే, ఒక సముద్రంలో ఒక చెంబుతో నీళ్లు తీసుకొచ్చేటప్పుడు చెంబుకు చిన్న రంధ్రం ఉంటే నీళ్లు తీసుకొచ్చి ఒడ్డుకొచ్చి లోపల ఎలాగైతే కారిపోతాయి, నీ పట్టుకునే విధానం తెలియక, నీ మనసు, బుద్ధి, చిత్తం సరిగ్గా పనిచేయకపోతే గురువుని ఎలా పట్టుకుంటావు? అందుకనే స్వామివారు ఏం చెప్తున్నారంటే, నీవు ఇక్కడికి వచ్చినా రాకపోయినా ఈ ప్రపంచంలో, ఈ భూమండలంలో ఎక్కడైనా ఉండు, ప్రశాంతంగా కూర్చుని ఓం నమఃశివాయ శ్రీరామదూత స్వామిని నమః అనే ఒక మహామంత్రాన్ని కళ్ళు మూసుకుని ఏ ఆలోచనలు మనసులోకి రానివ్వకుండా, నీ బుద్ధి, సూక్ష్మ శరీరం, బాహ్య శరీరం, పంచేంద్రియాలన్నీ పని చేయాలి. ప్రశాంతంగా కూర్చొని, స్వామి, కలియుగంలో నువ్వు భగవంతుడని చెప్పారు, మా ఊరోళ్ళు వచ్చారు, మా పక్కింటోళ్ళు వచ్చారు, మా ఎదురింటోళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ మంచి జరిగింది. నేను ఒక అజ్ఞానంలో ఉన్నాను, కొన్ని కర్మలు చేస్తున్నాను, నేను ఏం చేసినా, వ్యవసాయం చేసినా, ఉద్యోగం చేసినా, ఏం చేసినా వెనకడుగేస్తున్నాను, కానీ నేను ముందుకు వెళ్ళట్లేదు. కారణం నాకు తెలియాలని నువ్వు అడుగు దేవుణ్ణి. అడిగే అధికారం ఉంది నీకు. అడుగు దేవుణ్ణి, గురువుని అడుగు. స్వామి, నాకు ఇది కావట్లేదు, నాకు ఇది నువ్వు చెయ్యవలసిందే అని అడుగు. ఎలా అడగాలి గురువుని? అతి భక్తి విశ్వాసాలతో, అత్యంత విశ్వాసంతో నీ హృదయము తెరిచి, పెదాలతో మాట్లాడకూడదు, హృదయంతో మాట్లాడి, స్వామి, నేను ఏమి కర్మలు చేశానో, నా పిల్లలో, నా భార్యో, నా సంతానమో, నా తల్లిదండ్రులు, ఇవన్నీ నీ గురు పాదాల దగ్గర పెడుతున్నాను, నాకు ఆ పని కావాలని నువ్వు మనస్ఫూర్తిగా అడుగు. లిప్త సమయంలో సప్త సముద్రాల అవతల ఉన్నా చేస్తాడు నీకు. ఆ భక్తితో ఉండాలి స్వామివారి దగ్గర, ఆ భక్తితో ఉండాలి గురువు దగ్గర. అది నిజమైన భక్తిని గురువు కోరుకునేది. ఇక్కడికి మనం వచ్చాము, స్వామివారిని చూసాము, ప్రసాదాలు తిన్నాము, ఒక మాల ఇచ్చారు, మంత్రం ఇచ్చారు, ఇవన్నీ నిన్ను సన్మార్గంలో నడపడానికి.
నువ్వు బస్సు ఎక్కువ పొరుగు ఊరు వెళ్ళడానికి ఫస్ట్ ఏం చేస్తాడు, కండక్టర్ వచ్చి నీకు టికెట్ కొడతాడు, టికెట్ కొట్టి నీకు సీట్ ఇస్తాడు, అంటే నువ్వు ప్రయాణం మొదలుపెట్టు అని. ఇక్కడ గురువు దగ్గర కూడా నీకు మంత్రం ఇచ్చినా, ఒక మాలేసినా, ఒక దీక్ష తీసుకోమన్నా, ఒక యజ్ఞం చేయమన్నా, ఒక అన్నదానం చేయమన్నా, నీ కర్మలు పోవడానికి ఒక్కొక్క ఇటక కట్టి నిన్ను నిలబెడుతున్నాడు. ఆ నిలబెట్టిన తర్వాత ఆ ఇంట్లో నువ్వు నివాసం ఉంటే సుఖశాంతులతో నీవు నీ కుటుంబం సూర్యచంద్రులు ఉన్నంతకాలం వెలుగుతావు. ఈ రహస్యాన్ని మీరు అందరూ పట్టుకోవాలి. ఈరోజు ఇక్కడికి వేలాది మంది భక్తులు వచ్చారు. ఈరోజు వాళ్ళ కర్మానుసారం ఆయన ఇచ్చిన శక్తి సామాన్యమైన శక్తి కాదు. మహాసిద్ధులతో హిమాలయ పర్వతాలలో అతి మంచు అయిన పరిధి, అంటే 0 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది అక్కడ మంచు. మానవుడు ఎవడున్నా కూడా గడ్డగట్టి చనిపోవలసిందే. అటువంటి హిమాలయ పర్వతాలలో సిద్ధులు, యోగులు ఎంతోమంది తపస్సు చేస్తున్నారు ఈ గోళాన్ని రక్షించడానికి. అటువంటి ప్రదేశంలో స్వామివారు, వారి యొక్క గురువుగారు వేణు దత్తాత్రేయ స్వామి, సువర్ణలక్ష్మీదేవి, రామదూత స్వామి చేసిన తపశ్శక్తిని ఈ రోజున వారి హస్తాలతో ఈ రోజున వేలాది మందికి దారబోశారు. అది ఎలా లోపలికి వెళుతుందో, ఎలా పనిచేస్తుందో మీకు అనవసరం. స్వామి అదే చెప్పాడు, మనసు వాచా కర్మన ప్రశాంతంగా నువ్వు కూర్చొని ఏ సమస్య మీద వచ్చావో దాని మీద దృష్టి పెడితే ఆయన ఇచ్చే శక్తి నీ యోగ కుండలి చక్రాల్లోకి వెళ్ళి, ఇప్పుడు మీకు కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్ గారు మందు రాస్తే ఆ గోళీ వేసుకుంటే కడుపు నొప్పి ఎందుకు తగ్గుతుంది? అక్కడికే వెళ్ళి ఎందుకు పనిచేస్తుంది? గురువు కూడా ఇచ్చే శక్తి, నువ్వు ఏ సంకల్పంతో అయితే అక్కడ మనసు పెట్టి కూర్చున్నావో, ఏ పిల్లల కోసమో, చదువుల కోసమో, నీ ఆరోగ్యాల కోసమో, దానికోసం వీళ్ళు అక్కడ పనిచేయటం మొదలు పెడుతుంది. అది వెంటనే అయిపోతుందా, రేపు అయిపోతుందా, నెలలో అయిపోతుందా అనేది నువ్వు పెట్టే మనసు, బుద్ధి, చిత్తము, నీ ఏకాగ్రత మీద ఆధారపడి ఉంటుంది. స్వామి కూడా వారు కూడా చెప్పారు ఇందాక. ఆ ఏకాగ్రతతో కనుక నువ్వు మనసు పెడితే అది నువ్వు ఇంటికి వెళ్ళే లోపల అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, లేకపోతే ఒక నెలలో అవ్వచ్చు. అది నీ కర్మానుసారం ఆధారపడి ఉంది. కానీ ఇక్కడ గురువు చేసే శక్తి మాత్రం అది మన ఊహకు అందదన్నమాట. అందుకని ఈరోజు స్వామివారు గురి పూర్ణిమ, వారి పాద పూజ కూడా మీ అందరూ చూశారు. ఈ రోజున ప్రైమ్9 ఛానల్ కూడా ప్రత్యక్ష ప్రసారం చేసింది. నిజంగా ఈ సందర్భంగా ప్రైమ్9 న్యూస్ చైర్మన్ బండి రఘువీర్ శ్రీనివాస్ గారికి, అలాగే మా ప్రైమ్9 ఛానల్ CEO పైడికొండల వెంకటేశ్వరరావు గారికి, డైరెక్టర్స్కి, సిబ్బందికి, అలాగే ఈ ప్రోగ్రాం కవర్ చేసి వచ్చిన కెమెరామ్యాన్, యాంకర్స్ అందరికీ కూడా ఆ భగవంతుడైన భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి పరిపూర్ణమైన ఆయుష్లతో ఈ ఛానల్ వర్ధిల్లాలి. కొన్ని సంవత్సరాలుగా ప్రైమ్9 మేనేజ్మెంట్ అందరూ కూడా స్వామివారి ప్రోగ్రాం ఎక్కడ జరిగినా కూడా ప్రత్యక్ష ప్రసారం ఇచ్చి కొన్ని కోట్లాది మంది భక్తులు భక్తి మార్గంలో నడవడానికి, స్వామివారు చెప్పే ప్రసంగాలు, ఉపన్యాసాలు, భక్తుల మనోభావాలు, భక్తుల యొక్క తత్వాన్ని మీ ఛానల్ ద్వారా ప్రపంచానికి తెలియడానికి మీరు ఒక వారధవుతున్నందుకు భగవాన్ శ్రీ రామదూత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం మీ ఛానల్కు ఉంటుంది.